పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో డార్జిలింగ్ జిల్లా మిరిక్ వద్ద మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఫలితంగా అనేక మంది చనిపోయారు. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్పై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. ఇటీవల కోల్కతా నగరంలో భారీ వర్షాలు పడడం, అనేక మంది చనిపోవడం తెలిసిందే. ఈ ఘటనను బెంగాల్ ప్రజలు మరవకముందే మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. బెంగాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా డార్జిలింగ్లో వానలు దంచికొట్టాయి. భారీ వర్షాల దెబ్బకు మిరిక్ ప్రాంతంలో అనేక మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 7గురు చనిపోయారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన జస్బీర్ బస్తీలో జరిగింది. కాగా చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. డార్జిలింగ్ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు, ఇతర విభాగాలకు చెందినటువంటి అధికారులు హుటాహుటిన జస్బీర్ బస్తీకి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు దూదియా వద్ద బాలాసోన్ నదిలో ఇనుప వంతెన కూలిపోయింది. సదరు వంతెన సిలిగుడి మిరిక్ ప్రాంతాలను కలుపుతుంది. ఇనుప వంతెన కూలిపోవడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో డార్జిలింగ్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కాగా జస్బీర్ బస్తీ ఘటనకు సంబంధించి డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా స్పందించారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలు ఎలా అమలు జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల అమలులోని అధికారులకు సాయం చేస్తున్నారు. జననష్టం గురించి ఇప్పుడే తాను ఏమీ చెప్పలేనన్నారు. అయితే భారీ వానల కారణంగా డార్జిలింగ్ లోక్సభ పరిధిలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని ఎంపీ రాజు బిస్తా పేర్కొన్నారు. కాగా కలిపాంగ్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా కలిపాంగ్ జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. 717 జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అలాగే సిక్కిం సిలిగుడి రహదారి మూతపడింది. ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే కుంభవృష్టి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఇదిలా ఉంటే డార్జిలింగ్ జిల్లాతో పాటు పశ్చిమ బెంగాల్లోని అనేక జిల్లాలకు భారత వాతావరణ సంస్థ ఐఎండీ అంతకు ముందే రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాలింపోంగ్, కూచ్ బెహార్, జల్పాయ్గురి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ఒక రోజు ముందుగానే హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా డార్జిలింగ్తో పాటు భారీ వర్షాలు కురిసిన ఇతర ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడెక్కడ మట్టి పెళ్లలు విరిగిపడే అవకాశం ఉందో ఆయా ప్రాంతాలకు సహాయక బృందాలను తరలించింది. అలాగే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. డార్జిలింగ్ సహా అనేక ఇతర జిల్లాలకు ప్రత్యేక వైద్య బృందాలను పంపడానికి ఏర్పాట్లు చేసింది. కాగా కోల్కతాలోని సెక్రటేరియట్లోని భారీ వర్షాల బాధిత కుటుంబాలకు సాయం చేయడానికి ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల పరిస్థితిని సదరు హెల్ప్ డెస్క్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అలాగే సహాయక చర్యల అమలును కూడా సదరు హెల్ప్ డెస్క్ మానిటర్ చేస్తోంది. కాగా ఇటీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంపై కూడా ప్రకృతి కన్నెర్ర చేసింది. కోల్కతా నగరాన్ని భారీ వానలు ముంచెత్తాయి. అనేక కాలనీలు జలమయమయ్యాయి. అంతేకాదు కోల్కతా నగర శివారు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కోల్కతా భారీ వానల కారణంగా అనేక మంది చనిపోయారు. కోల్కతా నగరాన్ని భారీ వానలు ముంచెత్తిన ఘటనను ప్రజలు ఇంకా మరవకముందు డార్జిలింగ్ సహా అనేక జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఏమైనా జల ప్రళయం నుంచి డార్జిలింగ్ తేరుకోవడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు.